Good morning, children. We are in the lesson Our Village, Our Tanks. So, we came to know about Nagula Cheruvu, right? About Narahari. He knows the history of the Nagula Cheruvu. So, we'll come to know about that. So, history of Nagula Cheruvu. My name is Narahari. We have some land near Nagula Cheruvu. సో నరహరి అనే వ్యక్తికి కొంచెం ఏరియా ఉందంట, ల్యాండ్ ఉందంట, జాగా ఉందంట నాగుల చెరువు పక్కనే. సో వీ ప్రాక్టీస్ అగ్రికల్చర్ బట్ అవర్ మెయిన్ ఆక్యుపేషన్ ఈజ్ టు నరేట్ ద హిస్టరీ ఆఫ్ అవర్ విలేజ్. సో వాళ్ళు అగ్రికల్చర్ వ్యవసాయం చేసేవాళ్ళు, కానీ ఎక్కువ మటుకు దాన్ని పూర్వం ఏంటి, దాని హిస్టరీ ఏంటో ఆ విలేజ్ది ఎక్కువ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారనమాట. సో దిస్ ఈజ్ బీయింగ్ ప్రాక్టీస్ సిన్స్ ద టైమ్ ఆఫ్ అవర్ యాన్సిస్టర్స్. సో వాళ్ళ తాతల నుంచి తండ్రులు, వాళ్ళ తాతలు కూడా ఆ ఊరి యొక్క విశిష్టతని చెప్పుకొని వాళ్ళు బ్రతికేవారనమాట. ఐ నో వెరీ వెల్ అబౌట్ నాగుల చెరువు. మై ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఆల్సో టోల్డ్ మీ మెనీ థింగ్స్ అబౌట్ దిస్ ట్యాంక్. ఐ రిమెంబర్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ ద ట్యాంక్ వెన్ ఇట్ గెట్స్ ఫిల్డ్ అప్. సో వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కానీ ఎక్కువ ఈ ట్యాంక్ నాగుల చెరువు గురించి చెప్పేవాళ్ళంట. ఆయనకి చాలా కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. ట్యాంక్ ఎప్పుడైతే ఫుల్ అవుతుందో ఏమేమి జరుగుతాయో ఆయనకు తెలుసు అంట. ప్రయర్ టు నాగుల చెరువు దేర్ యూస్ టు బి ఎ బిగ్ పాండ్ ఇన్ దట్ ప్లేస్. సో అక్కడ ఒక పెద్ద పాండ్, చెరువు లాంటిది అనుకోండి, కూడా ఉండేదన్నమాట. దట్ పాండ్ యూస్ టు ఫిల్ అప్ విత్ ఎ మోడరేట్ రెయిన్ త్రూ అ స్మాల్ బ్యారియర్ ఆఫ్ దిస్ పాండ్ వాటర్ వాజ్ సప్లైడ్ టు లో లెవెల్ ఫీల్డ్స్. సో మోడరేట్గా అంటే ఎక్కువ హెవీ రెయిన్ కాకుండా మీడియం రెయిన్ పడ్డా ఆ చిన్న చెరువు నిండేదన్నమాట. నిండి అవి చిన్నగా లో లెవెల్ ఫీల్డ్స్కి వాటర్ వచ్చేవన్నమాట ఆ చెరువు నుండి. సో వాటర్ వాజ్ సఫిషియంట్ ఫర్ ఓన్లీ ఫ్యూ ఫీల్డ్స్. సో a farmer named Mallikarjun made the Tahsildar to take necessary action so that the water could be used by all the farmers. సో అవి అన్ని ఫీల్డ్స్కి సరిపోయేవి కావన్నమాట. సో మల్లికార్జున్ అనే వ్యక్తి తహసీల్దార్ కలిసి సో ఆ నీళ్ళు అందరూ వాడుకునేట్టుగా హెల్ప్ చేయించుకున్నారనమాట. An engineer named Abdul Bari surveyed the region near the pond and planned to convert the pond into tank. సో ఒక ఇంజనీర్ అబ్దుల్ బరీ అనే వ్యక్తి వచ్చి సర్వే చేసి అక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కనుక్కొని ఆ చిన్న చెరువుని ట్యాంక్ లాగా దాన్ని ప్లాన్ చేసి మార్చారనమాట. సో ఎలా మారుస్తారు, ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు, విల్ సీ. ఓకే, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ ట్యాంక్. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ ట్యాంక్ హ్యాస్ స్టార్టెడ్. సో స్టార్ట్ చేశారు. ఎవ్రీబడి ఇన్ ద విలేజ్ వాజ్ ఇన్వాల్వ్డ్. పీపుల్ ఆఫ్ ద విలేజ్ పుట్ కలెక్టివ్ ఎఫర్ట్స్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ట్యాంక్. సో అక్కడ ఉండే ఊర్లో ప్రజలు కూడా హెల్ప్ చేశారంట ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేయడానికి. ఫస్ట్ దే ఐడెంటిఫై ద సోర్స్ ఆఫ్ ద ఫ్లడ్ వాటర్. సో ఎక్కడి నుంచి ఫ్లడ్ వాటర్ అంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అది వాళ్ళు ఐడెంటిఫై చేశారు, వెతికేవాళ్ళు. సో దే డగ్ కెనాల్స్ ఫ్రమ్ ద రీజియన్స్ వేర్ వాటర్ వాజ్ ఫ్లడింగ్. ఓకే, దెన్ దే స్టార్ట్ కన్స్ట్రక్టింగ్ బండ్స్. సో కెనాల్స్ని వాళ్ళు డిగ్ చేసేవాళ్ళు. ఎక్కడ నుంచి అయితే ఎక్కువ నీళ్ళు వస్తాయో, ఎక్కువ ఫ్లడింగ్ వాటర్ వస్తాయో అక్కడ అనమాట. దాని తర్వాత వాళ్ళు బండ్స్ కడతారు. They carried mud in bullock carts from nearby villages and also brought stones from nearby hills. సో మట్టి అండ్ స్టోన్స్ అవన్నీ ఒక ఎడ్ల బండిలో తీసుకొచ్చారంట. దెన్ దే బిల్డ్ ద బండ్ విత్ స్టోన్స్ ఫ్రమ్ ఇన్సైడ్. దే బిల్డ్ 2 outlets ఫ్రమ్ ద ఎంబాంక్మెంట్ ఆన్ బోత్ ద సైడ్స్. చూసారా ఇక్కడ ఇలా చేశారు. So the outlet was constructed by engineer Abdul Khari himself. So outlet నీళ్ళు బయటకు రావడానికి అది ఇంజనీరే కన్స్ట్రక్ట్ చేశారు. A scale was drawn to know how much water is there in the tank and when to release water to the fields. సో ఒక స్కేల్ కూడా వాళ్ళు పెట్టారు, ఎంతవరకు అయితే ట్యాంక్లో ఉండొచ్చు, ఎంత ఎక్కువ అవుతే అవి పంటల్లోకి వస్తాయో అది అనమాట. ఇట్ ఈస్ స్టిల్ దేర్ ఇన్ వైట్ పెయింట్. సో అది ఎవరైతే డ్రా చేశారో స్కేల్ అది ఇంకా ఉంది అంట. సో ఇన్ ద బిగినింగ్ పీపుల్ యూస్ టు గెట్ సర్ప్రైజ్డ్ వెన్ ద గేట్ వాజ్ ఆపరేటెడ్. వెన్ ఎ గేట్ ఈజ్ ఓపెన్డ్ వాటర్ ఫ్లోస్ అవుట్ ఇన్ టు ద కెనాల్స్. వెన్ ఇట్ ఈస్ క్లోజ్డ్ వాటర్ స్టాప్స్ ఫ్లోయింగ్.
సో ఒక గేటు పెట్టారనమాట. అది ఓపెన్ చేసినప్పుడు ఆ నీళ్ళు ఆ కెనాల్స్ నుంచి అంటే చిన్న చిన్న అది ఇక్కడ ఏమంటారు దాన్ని, దారిలో ఉంటాయి, దారిలో నుంచి ఫ్లో అవుతూ వాటర్ వచ్చేవన్నమాట. ఆ గేట్ క్లోజ్ చేయగానే అవి పారేవి ఆగిపోయేవి అనమాట. సో డూ యూ నో సమ్ ట్యాంక్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ త్రూ కెనాల్స్. డ్యూరింగ్ రెయినీ సీజన్, when one of these tanks is filled with rain, the water flows into other tanks. The kings of Kakatiya and Nizam dynasty constructed these chain of tanks all over Telangana. So వీళ్ళు కాకతీయ అండ్ నిజాం డైనాసిటీ వాళ్ళు చైన్స్, మన కెనాల్స్, ఒక ట్యాంక్ నుంచి ఒక ట్యాంక్ని కెనాల్స్ త్రూ కనెక్ట్ చేసేవాళ్ళు. సో ఒక ట్యాంక్లో నీళ్ళు ఫిల్ అయితే ఇంకో ట్యాంక్కి వాటర్ వెళ్ళేవన్నమాట. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద బిల్డింగ్ the outlets, the work of sluice was taken up. A sluice was built completely with stones to let the extra water flow. As this might cause soil erosion, stones were laid in the path of the water to prevent it. సో ఇవన్నీ అవుట్లెట్స్ అన్నీ కట్టడం అయిన తర్వాత స్లూయిస్ వర్క్ స్టార్ట్ చేసేవాళ్ళు అనమాట. ఎలా చేసేవాళ్ళు, స్టోన్స్తో వాటిని కట్టేవాళ్ళు. సో దట్ ఎక్స్ట్రా వాటర్ ఫ్లో అయ్యేప్పుడు సాయిల్ ఎరోజన్ అవి అవ్వకుండా అనమాట. ఓకే, అవ్వకుండా స్టోన్స్ పెట్టి అది కట్టేవాళ్ళు. ద మేసన్స్ ఇన్ అవర్ విలేజ్ వర్క్డ్ హార్డ్ ఫర్ బిల్డింగ్ స్లూయిస్. సో మేస్త్రి వాళ్ళు చాలా కష్టపడి కట్టేవాళ్ళు. ఫుడ్ వాస్ కుక్డ్ ఇన్ వన్ ప్లేస్ అండ్ ఎవ్రీబడి హ్యాడ్ లంచ్ టుగెదర్. దే డిస్కస్ ద రిమైనింగ్ వర్క్స్. దే బిగాన్ టు డిగ్ కెనాల్స్ టు గెట్ వాటర్ ఫ్రమ్ 2 outlets. సో అందరు కలిసి ఒకే దగ్గర కుక్ చేసుకొని తినేవాళ్ళు అండ్ ఎలా చేయాలి, నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి వాళ్ళు డిస్కస్ చేసుకునేవాళ్ళు అనమాట. దే డగ్ 4 canals సో దట్ ఆల్ ద ఫీల్డ్స్ వుడ్ బి వాటర్డ్. సో 4 కెనాల్స్ వాళ్ళు తవ్వారు, ఎందుకంటే అన్ని పంటలకి వాటర్ వచ్చేలాగా. లేటర్ ద కెనాల్స్ వేర్ బిల్ట్ విత్ స్టోన్స్ అండ్ సిమెంట్. ఫస్ట్ తవ్విన తర్వాత వాటిని సిమెంట్ అండ్ రాళ్లతో వాటిని కట్టారనమాట. నెక్స్ట్ ఇయర్ ఆఫ్టర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ట్యాంక్ there was sufficient rainfall. Farmers sowed paddy. The harvest was very good. There was a drastic change in the lives of the farmers. Our family also came out of the economic problems. సో ఇయర్ తర్వాత నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కన్స్ట్రక్షన్ అయిన ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ మంచిగా సరిపోయేంత వర్షం పడింది. వాళ్ళు ప్యాడీ అంటే వరి పంట వేశారు అండ్ అది చాలా బాగా వచ్చి ఫార్మర్ అందరి లైఫ్స్ చాలా మారిపోయి వాళ్ళు ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ నుంచి వాళ్ళు బయటకు వచ్చారంట. ఓకే, సో విత్ దిస్ దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ కంటిన్యూ ద టాపిక్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.